సైడ్ కూడా అన్న సైడ్ కూడా సైడ్ ఓకే ముందే ముందు పోయిగా అన్న పట్టుకో పట్టుకోమని జరా అవి అట్ట పట్టుకోమని గుంజే అన్న ఇటు చూడన్నా రామానాయుడు చూడు తినరాములు ఇటు చూడే ఓకే తినరాము జర ప్రేమ ఉంది నీ మీద రాత్రి ఎవరు మనోడు రైట్ రైట్ వచ్చిన పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో ప్రవేశించి అనతి కాలంలోనే పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆయన ఆశయము సిద్ధాంతాలు ఏంటంటే బీద ప్రజానీకానికి, బడుగు బలైన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు సేవేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జరిగింది. ప్రజలకు కనీస అవసరమైన ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి ఇల్లు, ఉండడానికి ఇల్లు, తినడానికి అన్నము, కట్టుకోవడానికి గుడ్డ అనే నినాదంతో పార్టీ స్థాపించడం జరిగింది. అప్పుడు ప్రజలు ఎంతో కష్టకాలం నుండి ఆ నినాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి, సంస్కరణలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అనే ఒక వ్యక్తి ఒక శక్తిగా వెలిగి జాతీయ రాజకీయాలకు చక్రం తిప్పడం జరిగింది. ఆ రోజు గ్రామాల్లో పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. మా ప్రజలకు దగ్గరలోనే, చేరువలోనే ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో మాండలిక వ్యవస్థ కూడా చేయడం జరిగింది. నీరు మీరు, ప్రజాభద్ర పాలన, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలో, రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించడం జరిగింది. జాతీయ రాజకీయాలు కూడా నేషనల్ ఫ్రంట్ స్థాపించి
కీలక పాత్ర వహించడం జరిగింది. ఒకరోజు భారత పార్లమెంట్లో 37 మందితో ప్రతిపక్ష హోదా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. అప్పుడు మాధవరెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో ఉండేవాడు. తర్వాత నేషనల్ ఫ్రంట్ పెట్టినాం. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నో ఘనకార్యాలు సాధించి మనము అది ఒక అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. బాలయోగిని స్పీకర్ చేయడం జరిగింది. నేషనల్ ఫ్రంట్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ చక్కెర నింపిన పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు. అప్ అండ్ డౌన్స్ అనేది కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎన్నోసార్లు బొడిదొడుపు ఎదుర్కోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఇవి మామూలే తప్ప మాకేం పెద్ద కొత్త ఏం కాదు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారం లేము, తెలంగాణలో కూడా ఎంతో బలహీనంగా ఉండి ఇబ్బందులు ఉన్నాము. అయినా మేము ఈ రోజుకు తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలైనా తెలంగాణలో పార్టీ లేకపోయినా మా కార్యకర్తలు మేము ఉండి పనిచేస్తున్నామంటే ఇది చిన్న విషయం కాదు. ఏ పార్టీలైనా 20 సంవత్సరాల అధికారం లేకపోతే ఎవరు ఉండరు. ఇవాళ పార్టీ కొత్త పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ పార్టీలోకి వెళ్ళి అల్లకి జంప్ అవుతారు, అల్లకి వెళ్ళి ఇంకోళ్ళు జంప్ అవుతారు. ఇందుకు అధికార పార్టీలో ఉండాలని చూస్తారు. మేము ఏ ఒక్కటి ఆశించకుండా, ఒక ఎమ్మెల్యే కూడా పోటీ చేయకుండా, ఒక ఎంపీకి పోటీ చేయకుండా కూడా ఎంతోమంది పార్టీని అనుభవించిపోయినా మేము ఇదే పార్టీలో ఉంటూ ఈరోజు కూడా మేము ఒక కార్యకర్తల్లాగా, ఒక సైనికుల్లాగా, ఒక నాయకుల్లాగా వెదిగి మేము ఇవాళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో కానీ దుబ్బాకలో కానీ మా జెండా రిప్రజెంట్ తప్ప ఇంకోటి లేదు. మాకు పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఒక కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఉండాలనే ఉద్దేశంతో అందరం కూడా ఈరోజు కూడా పాపం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నో అష్ట కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటపాట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలు కూడా అన్ని పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తారు. పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల కూడా తెలుసు మేము ఎన్ని కష్టాలు ఉంటామో. ఆ విషయం అయినప్పటికీ కూడా మేము ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉన్నది. తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ పార్టీ ఎక్కడ పోదు, కార్యకర్తలు ఎక్కడ పోదు. ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ కనుక ఈ పార్టీకి మహోన్నతమైన నాయకుడు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, ఆయన మంచి ముహూర్తంలో పెట్టిన పార్టీ కనుక ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు చూసిండ్రు. నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో మొత్తం దుర్మార్గం చేసి కొన్ని వేల మందిని, వందల మందిని పొట్టన పెట్టుకొని జైల్లో పెట్టి అన్ని అష్టకష్టాలు పెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజలు గ్రహించి ఇప్పుడు అధికారం రాబోతున్నది. ఇదే అక్కడ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు వచ్చే ఎన్నికల్లో కాకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు కూడా పార్టీ పునర్వైభవం తీసుకొస్తాం. పార్టీ ఎక్కడ పోదు అని మీ అందరితో మనవి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడం ఈరోజు స్వర్గీయ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహము గతంలో ఇక్కడనే ఈ ప్లేస్లో పెట్టడం జరిగింది. అది అనివార్య కారణాల వల్ల తెలంగాణ ఉద్యమంలో దాన్ని తొలగించడం జరిగింది, అడ్డుపెట్టడం జరిగింది. ఆ కళ ఈరోజు నెరవేరింది. విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ దుబ్బాకలో జరగడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదే మాదిరిగా అన్ని మండల పార్టీ అధ్యక్షులకు, మరి కార్యకర్తలకు, ఇతర పార్టీ నాయకులకు, అవసరం వచ్చిన వారందరికీ పేరు పేరున నమస్కారం చేసుకుంటూ